నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ముందు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగింది. 6 నెలలు అయిపోయింది. కేబినెట్లో ఇంకా 2 బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. కేబినెట్లో చోటు ఆశిస్తున్న వారి సంఖ్య ఏం తక్కువేం లేదు. తాజాగా మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై జోరుగా డిస్కషన్ నడుస్తోంది. అయితే ముహూర్తం ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ రావట్లేదు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ అధికారంలోకి వస్తున్న అంచనాలు ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ అంతా అటువైపే ఉంది. ఒకవేళ యూడీఎఫ్ పవర్లోకి వస్తే ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తున్నారు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్. తెలంగాణ వ్యవహారాల్లో కూడా కేసీ వేణుగోపాల్ కీలకంగా ఉండడంతో కేరళం ఫలితాల తర్వాతే వేణుగోపాల్ చొరవతో ఇక్కడ కూడా మార్పులు చేర్పులు ఉంటాయనుకుంటున్నారు. మంత్రివర్గంలో మార్పులు కూడా ఉంటాయనే చర్చ నడుస్తోంది. ఒకవేళ మార్చే ఉద్దేశం ఉంటే కేబినెట్ నుంచి ఎవరిని తప్పిస్తారు? ఇది కూడా పార్టీ వర్గాల్లో ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎస్టీ ఎమ్మెల్యేలు ఒకరికి మంత్రి పదవి ఇస్తారని టాక్ ఉంది. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కూడా చోటు దక్కుతుందా లేదనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు అమాత్య యోగంపై ఇంకా క్లారిటీ లేదు. కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ ఆశీస్సులు ఉన్న వరకే పదవులు దక్కుతాయని కూడా ఒక ప్రచారం నడుస్తోంది. ఈ అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు నగేష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జూమ్లో అందుబాటులోకి వచ్చారు. అలాగే మస్తాన్ రావు గారు, ప్రముఖ విశ్లేషకులు, మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం సార్. ఎస్, ముందుగా నగేష్ గారు, ఏంటి విస్తరణ ఎందుకు ఆలస్యం అవుతోంది? సార్ నమస్కారం. ఈ యొక్క ఆడియోని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, వీడియో అందరికి కూడా, డిబేట్ లో పాల్గొన్న అందరికీ నమస్కారం. నమస్తే. సార్, కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మా ఏఐసిసి నుంచి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అదే విధంగా తెలంగాణలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరినీ కలుపుకొని పోయి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటది. కాబట్టి కొద్దిగా ముందు వెనక అయితా ఉంది. అది ఖచ్చితంగా ఈ మాసం లోపల, అదే విధంగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కంప్లీట్ చేస్తామని కూడా మా పిసిసి అధ్యక్షులు పదే పదే అంటున్నారు. ఈ తరుణంలోనే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు రావడము, అదే విధంగా ఏదైతే ఎన్నికలకు రేపు ఆ యొక్క కౌంటింగ్ ఉంది కాబట్టి కౌంటింగ్ అనంతరం ఖచ్చితంగా అన్ని నామినేటెడ్ గానీ, అదే విధంగా మంత్రివర్గ విస్తరణ గానీ, మా యొక్క పిసిసి కూరుకు గానీ అంతా కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతాం. అంటే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు ఢిల్లీకి వెళ్తున్నారు, పదే పదే అధిష్టానానికి కలుస్తున్నారు. అయినా గ్రీన్ సిగ్నల్ రావడానికి ప్రధాన అడ్డంకులు ఏంటి అంటే ఇక్కడ సామాజిక సమీకరణాలు ఏమన్నా బ్యాలెన్స్ కావట్లేదా? ఏం రీజన్స్ అని చెప్పుకోవచ్చు? సార్, ఒకటి ఏంటంటే అట్లా ఏముండదు. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులని కలవడం జరుగుతూ ఉన్నది. అది ఎవరైనా తెలియని వాళ్ళు మసిబూసి మారేడుకాడ చేయాలని అనుకుంటున్నారు, కానీ ఎటు పరిస్థితుల్లో అట్లా కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటది, రాష్ట్రానికి మీరు గతంలో చూసుకున్నట్టయితే నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు, రైల్వే శాఖ మంత్రి వర్యులు రకరకాలుగా ఢిల్లీ పోయినప్పుడల్లా ఒక కేంద్ర మంత్రిని కలవడానికే పోతుంది, కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడానికి కంకణం కట్టుకొని మాత్రం ఏ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పోలేదు. ఎస్, రైట్, కంటిన్యూ చేద్దాం. మస్తాన్ రావు గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ఎస్, మీ అనాలిసిస్ అంటే, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకోవాలి? ఇప్పుడు ఒకటి, కాంగ్రెస్ పార్టీ అంటే స్థానిక పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ కాబట్టి డెఫినెట్గా పైనుంచి అన్నీ కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వాలి. ఇప్పుడు అదే ఈ ఆలస్యానికి కారణంగా చెప్పుకోవాలా, లేకపోతే ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పినట్టుగా, ఇంటర్లో చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ప్రముఖ కారణాలు కనిపిస్తున్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు, నగేష్ గారికి, మీకు కూడా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ చూస్తే మనకి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ముందు అజారుద్దీన్ గారి స్థానం కల్పించడం, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఆశించే వాళ్ళ సంఖ్య ఏమో ఎక్కువగా ఉంది, బెర్తులేమో పరిమితంగా ఉంది. సో అది ప్రధానమైన సమస్య. రెండవది ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనేది అందరూ భావిస్తా ఉన్నారు. కర్ణాటకలో కంటే కూడా చూస్తే రేవంత్ రెడ్డి గారి పరిపాలన కానీ, రాహుల్ గాంధీ గారు కానీ కాన్సన్ట్రేట్ చేయడం ఇవన్నీ కూడా గమనిస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఆయన్ని మించి చాలా మంది మంత్రులు పదే పదే వయలేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా ఒక రకమైన బెదిరింపులే అని చెప్పేసి మనం చెప్పచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న 2 బెర్తులు ఎవరికి ఇవ్వాలనే అంశం మీద పెద్ద కసరత్తు జరుగుతుంది. అసలు ఈ ఆలస్యానికి కారణం కూడా అదే. ఈ 2 బెర్తులు ఎందుకంటే ఆశించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఎవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఆయన
రేవంత్ రెడ్డి గారి మీద బహిరంగ విమర్శలు కూడా దిగుతారు. మనం గమనిస్తా ఉన్నాం. ఆయన బీజేపీ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని హామీ ఇచ్చారనేది చెప్తారు. జనరల్గా ఏంటంటే అధికారంలోకి వచ్చే ముందు చాలా మందికి చాలా హామీలు ఇస్తారు. తర్వాత ఏమైందంటే కుల సమీకరణలు, ప్రాంతాల సమీకరణలు, ఇవన్నీ కూడా ఏ పార్టీల నుంచి వచ్చారు, ఏంటి వాళ్ళ ఆర్థిక బలాబలాలు, కాంగ్రెస్ పార్టీకి ఎంతగా లాయల్ గా ఉన్నారు, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటారు స్థానం కల్పించేటప్పుడు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని అదే జరుగుతా ఉంది. సో మనకి గతంలో చూస్తే ఏంటంటే ఇప్పుడు మనకి ఎస్టీలకు కూడా ఇవ్వాలనేది ఒక నిర్ణయించారు. అదేవిధంగా మల్లెడ్డి రంగారెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది ఎప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణ వచ్చినప్పుడల్లా వీళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి. సుదర్శన్ రెడ్డి గారి పేరు వచ్చేది. గతంలో మదన్ మోహన్ రావు గారు, రామ్మోహన్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారికి అంటే అడ్వైజర్ ఇచ్చారు. అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి పేరు కూడా వినిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అయితే ఆయన పిసిసి ప్రెసిడెంటే చాలా ఎక్కువగా ఆయన దానిలో కొనసాగాలనేది ఎక్కువగా ఉంటారు. బట్ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బాగుంటుంది అనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు కూడా భావిస్తా ఉంటాం. సో ఇవన్నీ నేపథ్యం. రెండోది ఏంటి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు. జీవన్ రెడ్డి గారు ఎపిసోడ్ చూసాం. జీవన్ రెడ్డి గారు అక్కడ ఉన్న స్థానికంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేతో కాంగ్రెస్ పార్టీలోకి రావటం, దాంతో ఆయన విభేదించడం. ఇప్పుడు ఏమైందో చూసాం. మీనాక్షి నటరాజన్ గారు కానీ చాలా మంది సముదాయించినప్పటికీ కూడా ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి. రెండోది కేసీఆర్ గారు క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలంలో కొంత ప్రజా వ్యతిరేకత మూడగట్టుకుంది. హైడ్రా విషయంలో కావచ్చు, లేదంటే కొన్ని రకాల సమస్యలు కావచ్చు, లేకపోతే మంత్రుల మీద ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ చూస్తే. మూడోది ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రివర్గంలో చూస్తే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మీద రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ ఆరోపణలో వాస్తవాలు ఎలా ఉన్నా ఆరోపణలు మాత్రం పదే వస్తూ ఉన్నాయి. ఏంటి, ఆ ఆర్థిక శాఖలో బిల్స్ క్రియేట్ చేసే విషయంలో ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారనే అంశం కావచ్చు, సింగరేణి టెండర్ల విషయంలో ఒక ఛానల్ అధిపతితో కలిసి ఆ విజిట్ చేయాలని నిబంధన పెట్టిన విషయం కావచ్చు, అది మళ్ళీ వెనక్కి తీసుకుంది ప్రభుత్వం కూడా. సో కొండా సురేఖ గారి వ్యవహారం చూడొచ్చు. కొండా సురేఖ గారి వ్యవహారం ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టకి సవాల్గా మారింది. అఫ్ కోర్స్ అది అధిష్టానం నుంచి దానికి సర్దుబాటు జరిగింది కాబట్టి అప్పటికప్పుడు అది సర్దుమణిగినప్పటికీ కూడా ఇటీవల కాలంలో కొండా మురళి గారు చేసిన కామెంట్స్ ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చాలా తగ్గి వెళ్తున్నప్పుడు ఏవి సమస్యగా మారట్లేదు. మామూలుగా గతంలో అయితే మనకు ఇవన్నీ కూడా చాలా సమస్యగా మారే. ఆ విధంగా ముఖ్యమంత్రిని ఎవరైనా సవాల్ చేస్తే వాళ్ళని తొలగించే పరిస్థితి కూడా ఉంటుంది. సో కొండా సురేఖ్ గారి వ్యవహారం అంటే మంత్రివర్గంలో ఎవరినైతే తొలగించాలనుకుంటున్నారో ఆరోపణలు ఏంటి, కొండా సురేఖ్ గారికి సంబంధించి అట్లాంటి వ్యవహారం ఒకటి జరిగింది రేవంత్ రెడ్డి గారితోనే ముఖాముఖి. అదేవిధంగా బట్టి విక్రమార్క గారి మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆయన పోర్ట్ఫోలియో మార్చే అవకాశాలు ఉన్నాయా? అదేవిధంగా మనకి కరీంనగర్ కి సంబంధించి పొన్నం ప్రభాకర్ గారి పనితీరు మీద కూడా కొన్ని రకాల కాంగ్రెస్ పార్టీలో రకరకాల ఊహాగానాలు వస్తా ఉన్నాయి. అంటే పోర్ట్ఫోలియోలు మార్చడం అనేది జరుగుతుందా? ఎందుకంటే ఎవరైనా తొలగిస్తే ఇప్పుడు బీసీలని ఎవరైనా, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కానీ కొండా సురేఖ్ గారు కానీ బీసీ సామాజిక వర్గం, వాళ్ళు ఏమన్నా తొలగిస్తే అసలే తెలంగాణలో ఒక పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం నడుస్తా ఉంది. అసలు బీసీ ముఖ్యమంత్రి కావాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ లో ఈ అంశాలు ఎక్కువగా నడుస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటారా? అదేవిధంగా బట్టి విక్రమార్క గారి మీద పోర్ట్ఫోలియోకి సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఆయన నిజంగా పోర్ట్ఫోలియో మారుస్తారా? మారిస్తే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన పాదయాత్ర చేశారు, వాళ్ళ బ్రదర్ ఏమో ఎంపీగా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరి మీద చర్య తీసుకోవాలన్నా కూడా రేవంత్ రెడ్డి గారికి మామూలు విషయంగా తల బొప్పు కట్టిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ బెర్తులు ఎవరికి ఇస్తారు? ఎందుకంటే ఒకళ్ళకేమో ఒక రాజగోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి అనేది ఒత్తిడి తెస్తామన్నారు. రెండోది ఇంకోటి బీసీలకు ఇవ్వాలనేది అంటున్నారు. మరి ఎస్టీలు కూడా లైన్ లో ఉన్నారు. సో ఎవరికి ఇవ్వకపోయినా కూడా అది రేవంత్ రెడ్డి గారి మీద రిఫ్లెక్ట్ అయింది. అఫ్ కోర్స్ అది అధిష్టానం ఆశీస్సులుండి రేవంత్ రెడ్డి గారు కూడా కోరుకుంటేనే ఆ మంత్రివర్గంలో స్థానం కల్పించడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాలు చూస్తాం, ఒకవేళ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పాటుగా హైకమాండ్ ఆశీస్సులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలు జనరల్ గానే చూస్తుంటే కొంచెం భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా చాలా ఓపెన్ గా చెప్పే ఇతర పార్టీలకు అసలు అవకాశం లేకుండా, అపోజిషన్ పార్టీకి అవకాశం లేకుండా వాళ్ళు విమర్శలు చేసుకోవడం కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో చూస్తే ఇటీవల కాలం జగ్గారెడ్డి గారు కావచ్చు, హనుమంతరావు గారు కావచ్చు, కొంతమంది చూస్తే రేవంత్ రెడ్డి గారు అసలు ముఖ్యమంత్రిగా ఉన్నారా లేదా అనేంతగా మాట్లాడేస్తుంటారు వాళ్ళు.
అంటే ముఖ్యమంత్రి స్థానానికి గతంలో ఒక 15 అంటే 2 దశాబ్దాల క్రితమో దశాబ్దంన్నర క్రితమో అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ముఖ్యమంత్రిని ఎదిరిస్తారో అతన్ని తొలగించే పరిస్థితి కూడా ఉండేది. అవును. చాలా ఇప్పుడు మనం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డప్పటికీ కూడా ఆయనకు మంత్రివర్గంలో స్థానం దొరకలేదు. బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారికి ఇష్టం లేకపోవడం వల్ల. కానీ రేవంత్ రెడ్డి గారు టెన్యూర్ వచ్చేసరికి ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా కొంతమంది మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన పరిస్థితి, కొంతమంది ఆయనకి సహకరించకపోయినా కూడా మంత్రివర్గం అనేది ఉమ్మడి బాధ్యత. కానీ ముఖ్యమంత్రిగా విశ్వాసం పొందలేకపోయినా కూడా ఆయన ఎదిరిస్తున్నప్పటికీ కూడా అధిష్టానం ఆశీస్సులు ఇక్కడ డిస్టర్బ్ కాకూడదు కాంగ్రెస్ పార్టీ అనే దీంతో చాలా వరకు రేవంత్ రెడ్డి గారే సర్దుకుపోతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు మంత్రివర్గం విస్తరణ కానీ లేదా పోర్ట్ఫోలియోలు మార్చడం కానీ కత్తిమీద స్వామి మామూలు విషయం కాదు, తేనె తుట్టుని కదిలించినట్టుగా ఉంటది. ఎందుకంటే ఒక పక్కన బీజేపీ బీఆర్ఎస్, ఒక పక్కన రేవంత్ రెడ్డి గారి మీద ఏంటి కవిత గారి పార్టీ వెనకాల పెట్టడం వెనకాల రేవంత్ రెడ్డి గారి మీద ఊహాగానాలు వస్తా ఉన్నాయి అనేక రకాలు. సో ఇవన్నీ నేపథ్యం బీజేపీని ఎదుర్కొనే విషయంలో ఐకమత్యంగా ఉండాలనే ఇది కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ మంత్రివర్గ విస్తరణ జాప్యం కావడానికి కారణాలుగా నేను చెప్తాను. రైట్ అండి. ఎస్ నగేష్ గారు, ఇప్పుడంటే పార్టీలో సీనియర్స్ తెచ్చి వస్తే చాలా మంది ఉన్నారు, ఒకరికి ఇస్తే ఒకరికి కోపం వస్తుందనే భయం ఏమైనా ప్రభుత్వంలో కనిపిస్తోందా? ఇప్పుడు అలా కాకుండా సార్ మనం ఏమైతే అనుకుంటున్నామో గతంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత మంత్రివర్గ విస్తరణ ఫుల్ఫిల్ చేసిన ఘనత ఇలా ఎవరికన్నా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి గారి ఘనత. రేవంత్ రెడ్డి గారు బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు సమన్వయం చేస్తూ ఈ రోజు మంత్రివర్గ విస్తరణ ఉంది. ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో మీరు అన్నట్టు మా పార్టీ పెద్ద పార్టీ, కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, అందులో కొంతమంది నిరుత్సాహం ఉన్నప్పటికీ కలుపుకపోయే తత్వము, పార్టీని ముందుకు తీసుకుపోయే తత్వము మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పిసిసి అధ్యక్షులకు ఉంది. ఇవన్నిటిని కూడా సమన్వయం చేయడానికి మా ఏఐసిసి అధ్యక్షురాలు ఎవరైతే మాకు ఇన్ఛార్జ్ గా ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారు, వారి యొక్క సూచన మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తా ఉన్నది. మంత్రివర్గ విస్తరణలో ఎవ్వరికి కూడా ఎలాంటి సందేహం లేవు, ఎక్కడ కూడా ఎలాంటి పోర్ట్ఫోలియోలు చేంజ్ ఉండవు. ఏవైతే మాకు ఏవైతే మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆగిపోయినాయో ఆ మంత్రివర్గ విస్తరణ మాత్రం ఖచ్చితంగా ఈ ఆల్రెడీ హాఫ్ టర్మ్ అయిపోయింది, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఎందుకు ఆలస్యం అవుతుందని ఇంతలా ఎందుకు ఆలస్యం అవుతుంది? సరే, ఇప్పుడు ఎన్నికలు అంటే ఇప్పుడు వచ్చాయి, ఎన్నికల ఫలితాలు అయ్యాకని చెప్తున్నారు, కానీ ఎప్పటి నుంచో 2 ఖాళీలు ఉన్నాయి, 2 ఖాళీలు ఎందుకు పూరించలేకపోతున్నారు? ఇప్పుడు కీలకమైన శాఖలు కంటోన్మెంట్ ఎలక్షన్, తర్వాత జూబ్లీహిల్స్ ఎలక్షన్, తర్వాత సర్పంచ్ ఎలక్షన్, తర్వాత మున్సిపల్ ఎలక్షన్, నిన్న మొన్న చూసుకున్నట్టు 5 రాష్ట్రాలలో ఎలక్షన్లు కంటిన్యూ అంటే ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో ఏదో ఒక దాని మీద ఎంపీ ఎలక్షన్స్, రకరకాలుగా ఎలక్షన్స్ రావడంతో దాదాపు మా యొక్క టర్మ్ లో ఒక 1.5 ఇయర్ ఎలక్షన్ టైమే వెళ్ళిపోయింది సార్. మిగతా ఏదైతే టైం ఉండనో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుక్షణం ప్రజల మధ్య ఉండాలని చెప్పేసి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాల మీద పనిచేయడం వల్ల, ఒత్తిడి వల్ల ఈ ఇబ్బంది జరుగుతుంది తప్ప మాకు ఇంకేదో ఇయ్యాలో అని మాత్రం ఎలాంటి ఇబ్బంది మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పిసిసి అధ్యక్షులకు లేదు. 2.5 సంవత్సరాలు మీరు అన్నట్టు అయిపోయింది. ఈ 2.5 సంవత్సరాలు రాబోయే రోజులు చాలా క్లియర్ గా ఎవరినైతే అకామిడేట్ చేయాలో వాళ్ళని అకామిడేట్ చేయడానికి మా యొక్క మంత్రులు, అదే విధంగా డిప్యూటీ సీఎం గారు అందరు కూర్చొని, మా పిసిసి అధ్యక్షులు అందరూ కూర్చొని కూడా ఈ మంత్ ఎండ్ వరకు టోటల్ గా అన్ని కంప్లీట్ చేయడానికి సర్వం సిద్ధం చేసి ఉంది సార్. అంటే అలా కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ఇప్పుడు కీలక డెసిషన్స్ తీసుకోవాల్సిన టైం ఇది. ఆ మంత్రులకు పూర్తి స్థాయి ఒకవేళ ఆ టర్మ్ లేకపోతే కనుక పాలనపై ఎఫెక్ట్ పడుతుంది కదా సార్. ఎవరికి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఇప్పటిదాకా మేము ఒక 2 మంత్రివర్గ విస్తీర్ణాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు చేస్తాం సార్. 2 కూడా ఎందుకు ఆపినామంటే, సరే మా పార్టీ పెద్ద పార్టీ, కొద్దిగా అంతర్గతంగా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ కూడా కూర్చొని సమన్వయం చేసుకోవడానికి మా నాయకత్వం ఉంది, మా నాయకులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి సందేహం ఎవ్వరికి కూడా రావాల్సిన అవసరం లేదు. ముమ్మాటికి ఈ మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేయడానికి సర్వం సిద్ధమై ఉన్నది. అంటే ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? పోనీ జరుగుతూ ఉంటాయి కదా, ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సామాజిక సమీకరణ బేస్ చేసుకున్నా, లేదా ఎవరైతే డిమాండ్స్ పెడుతున్నారో వాళ్ళని బేస్ చేసుకున్నా, ఇప్పుడు జనరల్ గానీ ఇతర పార్టీ నుంచి మన పార్టీ ఇంకొక పార్టీలోకి వస్తారంటే వాళ్ళంటే కొన్ని డిమాండ్స్ పెడతారు, ఖచ్చితంగా మాకు ఏదో ఆశించే వస్తారు, వాళ్ళకి ఇస్తే మళ్ళీ వీళ్ళకి కోపం వస్తుంది.
సార్ ఫస్ట్ ఎప్పుడైతే మా మంత్రివర్గం విస్తరణ అయిందో ఉమ్, తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పోషించి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలతోని ఎన్నికై గతంలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరికీ పెద్దపీట వేసినాం. ఉమ్, తర్వాత కూడా కుల సమీకరణ వచ్చినాక బీసీ సెన్సెక్స్ చేసిన తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సెన్సెక్స్ అయిన తర్వాత బీసీలకు కూడా పెద్దపీట వేయాలని చెప్పేసి బీసీలకు మళ్ళా మంత్రివర్గ విస్తీర్ణలో తీసుకోండి. ఇప్పుడు కూడా గతంలో ఎవరైతే పార్టీకి కానీ అదే విధంగా ప్రజల మధ్యలో ఉంటూ కీలకంగా రాష్ట్రానికి ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రానికి కీ రోల్ గా పనిచేసిండ్రో వాళ్ళకు ఖచ్చితంగా గమనించి ఏఐసిసి ఆదేశాల మేరకు మా పిసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్రియాశీలకంగా ఇప్పటిదాకా ఏదైతే మా మంత్రివర్గ విస్తీర్ణలో క్రియాశీలకంగా నిబద్ధతతోని కఠినంగా క్రమశిక్షణగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఇచ్చినామో ఇప్పుడు ఇచ్చే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని చెప్పేసి నేను చెప్తాను. పేర్లు ప్రస్తావించడానికి పేర్లు ప్రస్తావించలేదు, పేర్ల గురించి కాదు. అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే రాజగోపాల్ రెడ్డి గారికి తెలిసింది ఎప్పటి నుంచో బహిరంగంగానే చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన. ఖచ్చితంగా ఒకటి. ఇంకొకటి ఉమ్మడి ఇప్పుడు జీవన్ రెడ్డి గారి వ్యవహారం చూస్తాం కాబట్టి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఎవరిని న్యాయం చేస్తారా, అక్కడ మొత్తం పార్టీ శ్రేణులను అందరినీ కూడా కలిపిపోయే విధంగా ఎవరిని అక్కడ ఏమైనా అవకాశం ఇస్తారా, ఎస్టీలకి ఏమైనా ఇస్తారా, బీసీలు ఇలా చాలా ఉన్నవి రెండు. కానీ ఇన్ని సమీకరణాలు చుట్టూ ఉన్నాయి కదా, దీన్ని బ్యాలెన్స్ చేయడం ఎలా అనేది అందరికీ ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది కదా, అందుకని అడుగుతుంటా. సార్ నిన్న చూసుకున్నట్టయితే వి హనుమంతరావు గారికి ఏదైతే ప్రభుత్వ సలహాదారుగా నియమించినమో ఒకవేళ మా పార్టీ నాయకులు క్రమశిక్షణతోని మంత్రివర్గ విస్తీర్ణలో వాళ్లకు భాగస్వామ్యం వస్తే తీసుకుంటారు. తీసుకొని వాళ్ళకు కూడా మేము ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది కూడా మా గౌరవ ముఖ్యమంత్రులంతా చాలా క్రియాశీలకంగా ఆలోచన చేసిండ్రు సార్. అట్లా ఎవ్వరిని కూడా మా పార్టీ నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి మా పిసిసి అధ్యక్షులు మా ముఖ్యమంత్రి వర్యులు చాలా చక్కని ప్రణాళికతో ఉన్నారు సార్. రైట్. మస్తానరావు గారు మీరేం చెప్తారు? ఇప్పుడు వేరే పార్టీ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి కూడా కొంతమందికి ఇచ్చారు, హామీలు ఇచ్చారు, ఇలా ఏదైనా మంత్రి పదవి ఇస్తామని ప్రచారం కూడా నడుస్తోంది. ఇప్పుడు ఆ పాత కొత్త సమన్వయం చేసుకోవడం ఏమన్నా ఈ వాయిదాల పర్వం కొనసాగుతుంది అనుకోవచ్చా? సార్ ఇప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో 10 జిల్లాలు ఉంటాయి, ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. అవును. ఇప్పుడు నార్త్ తెలంగాణ కావచ్చు, తెలంగాణ ఎక్కడైతే అన్ని దిక్కులు ఉన్నాయో వాటన్నిటి కూడా సమన్వయం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు 16 మంది మంత్రివర్గ సభ్యులు ముఖ్యమంత్రితో కలిపి ఉంటే 2 మాత్రమే బీసీలు ఉన్నారు. సో పక్కన బీసీలు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తూ ఉంది, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు సార్ నగేష్ గారు చెప్పినట్టు వి హనుమంతరావు గారికి ఇచ్చి ఉండొచ్చు ప్రాధాన్యత, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా ఇప్పుడు తీసుకుంటానికి అవకాశం ఉండొచ్చు. కానీ డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి, బెదిరింపులు ఎక్కువ ఉన్నాయి. కేసీఆర్ ఇప్పుడు బీజేపీ చేస్తున్న రాజకీయాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వాళ్ళని సమర్థవంతంగా అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ ని ఎదుర్కొంటా ఉన్నారో, సో అలాంటి ఒక అగ్రెసివ్ గా వెళ్లే నేతలు మంత్రులు కావాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎలా ఉండాలి? రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళు ఎక్కువే. మంత్రివర్గంలోనే 2-3 రేవంత్ రెడ్డి గారిని లెక్క చేసే పరిస్థితి లేదు. మనకి ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏంటంటే సరే వాళ్ళందరూ బాగానే ఉన్నారండి, కాంగ్రెస్ పార్టీలో అలా లేదని నేను చెప్పుకుంటాం. మనం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిని ఇప్పుడు నగేష్ గారు చెప్పగలరా రేవంత్ రెడ్డి గారిని విమర్శించలేదనేది మనం చెప్పగలమా? సో మామూలుగా అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సినంతగా రాజగోపాల్ రెడ్డి గారి విమర్శలు కొనసాగాయి. రేవంత్ రెడ్డి కొండా సురేఖ్ గారి విషయం చూసినా కూడా ముఖ్యమంత్రి అస్తిత్వాన్ని సవాల్ చేసే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంది. సో బట్టి విక్రమార్క ఎంత సర్దుకుపోతున్నప్పటికీ కూడా అసంతృప్తులు చాలా పెళ్లిపిక్కుతా ఉన్నాయి. ఓ పక్కన అధిష్టానం ఒత్తిడి ఉంటది, ఓ పక్కన ఇట్లా బహిరంగ విమర్శలకు దిగే వాళ్ళు ఉంటది. ముఖ్యమంత్రి పదవి కూడా మేమే రాబోతున్నాము, రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఆయన స్థానానికి కూడా మేము పోటీదారులం అనేవాళ్ళు కూడా మంత్రివర్గ సహచరులోనే 2-3 ఉన్నారు. సో వాళ్ళు ఎప్పటికప్పుడు పావులు కతుకుతా ఉంటారు, రేవంత్ రెడ్డి గారికి చాప కింద నీరులాగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ అది ఉంటది. ఈవెన్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ ఆ ఇష్యూస్ అన్ని చూసాం మనం. ఏ విధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, అంతర్గత రాజకీయాలు ఉంటాయి. ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతోనే వాళ్ళు పావులు కదుపుతా ఉంటారు అధికార పీఠం ఎక్కడానికి. సో రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇప్పుడు అంతే. ఓ పక్కనేమో ప్రజా వ్యతిరేకత పెరిగిపోతా ఉంది రైతుల విషయంలో కావచ్చు, మన ఆర్టీసీ సమ్మెను మనం ఫేస్ చేయడంలో కొంత
జాప్యం జరిగింది, దానివల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిన పరిస్థితి మస్తాన్ మనం చూడొచ్చు. రావు సార్, రైతుల ఆర్టీసీ విషయంలో చాలా చక్కగా ఈ రోజు దేశంలోనే మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి. ఒకటే రోజులో నగేష్ గారు, ఒక 48 గంటలు నేను ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటే ఆ ప్రాణం పోకుండానే మనం దాన్ని అది ఒక చేయొచ్చు. మనిషి వ్యక్తి ప్రాణం పోయింది కదా అని మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే కానీ ఆలస్యం అయింది అనే యాంగిల్లో ఎందుకు నెగ్లెక్ట్ చేశారనేది నేను అడుగుతున్నాను. అది ముందే రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. 53 రోజులు సమ్మె చేసినప్పుడు 32 మంది చచ్చిపోయారు మస్తాన్ రావు సార్. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ మీద అనేక మంది బీఆర్ఎస్ కానీ ఒంటికాల మీద లెగుస్తున్నప్పుడు ఒక విధమైన విమర్శలకి తావిచ్చే విధంగా ఎందుకు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులు గత కొంతకాలంగా ఫ్రీ బస్ తో సఫర్ అవుతున్నారు. వాళ్ళ సఫికేషన్ ఉంది, అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి మీ పథకాన్ని విజయవంతం చేయాలనే కృషి ఉంది. అలాంటి వాళ్ళ మీద సానుభూతి చూపించి త్వరగా నిర్ణయం త్వరగా తీసుకుంటే ఆ ప్రాణం కాపాడేవారు అవుతారు కదా అనేది ఆయన ఉద్దేశం అంతే. అది రమేష్ గౌడ్ గారు తీసుకున్న నిర్ణయం కాదని నేను అనుకుంటున్నా. రమేష్ గౌడ్ గారు ఏదైతే చనిపోవడం జరిగిందో ఆ ఉద్యమంలో కొంతమంది రెచ్చగొట్టిండ్రా, సరే మరి ఆయన ఎందుకు ఆవేదన చెందింది అనేది మనకు తెలియదు. కానీ ఇలా చారిత్రాత్మక నిర్ణయం ఈ రోజు ఆర్టీసీ విషయంలో తీసుకున్నది తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారే. ఎందుకంటే గతంలో 53 రోజుల సమ్మె జరిగితే వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ప్రజా సంఘాలు లేకుండా ఉద్యమ సంఘాలు లేకుండా చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ రోజు ఉద్యమ సంఘాల నేతలకు ఈ రోజు మేము మళ్ళా గొంతునైతే వారు ఆ రోజు ఒక నిమిషం ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే టిఆర్ఎస్ ఆ విధంగా చేసింది కాబట్టి మిమ్మల్ని అధికారంలో తెచ్చారు, దానిలో నేనేమి వ్యతిరేకించట్లేదు. అయితే ఏంటంటే అంత సమర్థవంతంగా రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకునే ఇది ఉన్నప్పుడు వెంటనే ఎందుకు స్పందించలేకపోయారనేది ఒకటి. రెండోది మరో ప్రధానమైంది, గతంలో మీరు 53 రోజులు సమ్మెకి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ మీద ఫ్రీ బస్ లేదండి. ఇప్పుడు చాలా ఒత్తిడి ఉంది, వాళ్ళు ఉద్యోగం చేయాలంటే చాలా ఒత్తిడి ఫీల్ అవుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా. అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. రెండోది, ఏ ప్రభుత్వమైన అధికారంలో రావాలంటే ఉద్యోగ సంఘాలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ రోజు తెలంగాణలో ఉద్యోగ సంఘాల పరిస్థితి ఏంటి? ఉద్యోగులు ఎంత అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళ డిఏలు కానీ వాళ్ళ యొక్క పెన్షన్స్ కానీ వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ కానీ చాలా అసంతృప్తిగా ఉన్నారండి. నేను విమర్శించట్లేదు, వాటిని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారు కేసీఆర్ గారు ఆ విధంగా. మన సమయం లేదు, మళ్ళీ అది సబ్జెక్ట్ డిబేట్ అయిపోద్ది. రైట్ ఫైనల్ గా ఇంకా నగేష్ గారు, ఇంకా క్యాబినెట్ విస్తరణకు అయితే ముహూర్తం ఇంకా మే ఎండింగ్ చెప్పుకోవచ్చా? ఇంకేమన్నా వాయిదాల పరం ఉంటుందా? నో, రేపు ఎలక్షన్ తర్వాత కూడా ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వం కూడా ఈ యొక్క కేబినెట్ లో ఖచ్చితంగా ఆ రెండు యొక్క భర్తీలు చేయడానికి ఆ రెండు యొక్క కేబినెట్ విస్తరణ చేయడానికి మా సర్వం సిద్ధమై ఉంది. కార్పొరేషన్ ఉండొచ్చు, మా పిసిసి కూర్పు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ మంత్ ఎండ్ వరకు మీరు అన్నట్టు 2.5 years ఏదైతే మేము ఫైనల్ గా నిర్ణయించుకోవాలనుకుంటున్నాం, ఈ మంత్ ఎండింగ్ వరకు 90%. కేసీ వేణుగోపాల్ గారు కూడా కేరళం మీద దృష్టి పెట్టారు కాబట్టి అందుకే ఆలస్యం అవుతుందా? ఆయన డెసిషన్ తోటి కంప్లీట్ అవుతుందా? రాహుల్ గాంధీ గారు కూడా 5 రాష్ట్రాల్లో కీలకంగా వాళ్ళు కూడా ప్రచార కమిటీ సభ్యులుగా ఉండే కాబట్టి వాళ్ళకి కానీ, మా రేవంత్ రెడ్డి గారికి కానీ, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రచార కమిటీలో శ్రీధర్ బాబు గారి బట్టి గారు కానీ చాలా మంది కూడా మా ప్రచార కమిటీలో వాళ్ళు ప్రచార కమిటీ మెంబర్లు ఉండే కాబట్టి వాళ్ళు కూడా ప్రచారంలో బిజీ ఉండే కాబట్టి కాలేకపోయింది. ఈ మంత్ ఎండింగ్ వరకు టోటల్ గా 99% మేము అన్ని ఫిలప్ చేసుకొని రాబోయే ఎలక్షన్ కు మేము సర్వం సిద్ధం చేయడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి క్రియాశీలకంగా మేము రెడీ ఉన్నాం సార్. డెఫినెట్ గా అదే ఎక్స్పెక్ట్ చేద్దాం సార్. ఎందుకంటే ఆల్రెడీ రెండు రైళ్ళు అయిపోయింది, కేవలం 2 బెర్తల కోసం మరి ఇంత పోటీతోటి ఏమన్నా వాయిదాలు పడుతుందా? లేదు, మీరు చెప్పినట్టు కూడా 5 రాష్ట్రాల ఫలితాలు రేపు వచ్చేస్తున్నాయి కాబట్టి మేబీ ఈ మంత్లో ఏమైనా దాని ఎక్స్పాన్షన్ ఉంటుందా చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ నగేష్ గారు, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. నమస్తే.